ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రచారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకా కోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇదే పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 18న పాలేరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం ఖమ్మంలో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే సిపిఐ 100ఏళ్ల సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ములుగు జిల్లా మేడారం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. 19న ఉదయం కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం ప్రారంభించి మొక్కులు తీర్చుకొని హైదరాబాద్ చేరుకుంటారు. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రచారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతో పాటు చనాకా కోట ప్రాజెక్టు సందర్శన సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాలతోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నెల 17న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసి ఇదే పట్టణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.